చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ డే 1 నుంచి కూడా అట్లా వస్తుంది. ఇమ్మీడియట్గా పుట్టిన బేబీకి మదర్ జెస్టేషనల్ థైరాయిడ్ కానీ మదర్ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ అంటే ముందు ఉండదు, బట్ ప్రెగ్నెన్సీలోనే ఉమెన్ సఫర్ అవుతుంది. ఓకే. సో ఆ లేడీ డెలివరీ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ బేబీ కూడా డయాబెటీస్ ఉంటే షుగర్ టెస్ట్, మదర్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ ప్రొఫైల్. ఓకే. ఉండదు, కొంతమందిలో మాత్రం ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తున్న వాళ్ళలో రిస్క్ పెరిగింది కాబట్టి కొన్ని కేసెస్ ఉంటున్నాయి. కిడ్స్ లో, ఇన్ఫాంట్ లో, డేస్ బేబీస్ లో. అంటే అలా ఎందుకు జరుగుతుంది మేడం? జెనెటికల్ గా మదర్ ప్రెగ్నెన్సీలో సఫర్ అయింది, కంట్రోల్లో లేదు, తను మెడికేషన్ వాడలేదు, సో అది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మదర్ గనక డిటెక్ట్ చేసుకొని టెస్ట్ల ద్వారా మెడికేషన్ తీసుకొని న్యాచురల్ గా ఉంటే బేబీకి రాదు. బట్ ఉన్నప్పటికీ మదర్ గనక సఫర్ అయితే బేబీకి ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు, థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ డయాబెటీస్. ఆ బేబీలో ఎలా గుర్తించాలి అంటే నార్మల్ బేబీకి థైరాయిడ్ తో సఫర్ అయ్యే బేబీకి చాలా తేడా ఉంటుంది. యాక్టివిటీ పరంగా చాలా డల్ గా ఉంటారు, నీరసంగా ఉంటారు, అవుట్డోర్ గేమ్స్ పెద్దగా ప్రిఫర్ చేయరు, ప్రతిదానికి రియాక్షన్ అనేది ఉండదు. అండ్ సెకండ్ థింగ్ సివియర్ కాన్స్టిపేషన్, వాళ్ళు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 క్లినికల్ సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి.